నమస్తే ఎం న్యూస్ కు స్వాగతం. ప్రఖ్యాత దత్తక్షేత్రమైన పిఠాపురంలో శ్రీపాద బాపనార్య మహాన్నదాన ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించే సవిత్రు కాటాగ్ని చయన మహాయజ్ఞం కార్యక్రమాన్ని పురస్కరించుకొని పిఠాపురంలో దత్తాత్రేయ స్వామి వారి శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. దత్తాత్రేయ స్వామివారిని పల్లకిలో ఉంచి పిఠాపురం పాదగయ క్షేత్రం నుండి ఈ శోభాయాత్రను ప్రారంభించారు. అధిక సంఖ్యలో భక్తులు, బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పాల్గొని దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అని మోహిస్తూ పట్టణమంతా ఊరేగారు. ఇక మహాయజ్ఞాన్ని జయప్రదం చేయాలని ప్రచారం గావించారు. ఈ సందర్భంగా బజరంగ్ దళ్ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, ఆర్ఎస్ఎస్ ప్రముఖ రామచంద్రరావు, విహెచ్పి నాయకుడు సురేంద్ర దత్ మీడియాతో మాట్లాడుతూ తొలిసారిగా పిఠాపురంలో నిర్వహిస్తున్న సవిత్రు కాటకాగ్ని చైన మహాయజ్ఞ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జై గణేష్ దేవస్థానం చైర్మన్ ముమ్మిడి శ్రీనివాస్, శ్రీపాద బాపనార్య గృహం పండితులు అల్లం రాజు, సత్యనారాయణ శర్మ తదితరులు పాల్గొన్నారు. పిఠాపురం మహాపుణ్యక్షేత్రంలో 23 నుంచి 27 వరకు కూడా దత్తాత్రేయులు వారి యొక్క మహాయజ్ఞ కార్యక్రమం మన పిఠాపురం రాజావారి కోట ప్రాంగణంలో అత్యంత వైభవంగా జరగబోతున్నది. కాబట్టి యావత్ మంది హిందువులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క దత్తాత్రేయులు వారి యొక్క కరుణా కటాక్షానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. త్రేతాయుగంలో ఇలాంటి యజ్ఞం ఒకటి జరిగింది. దత్తాత్రేయులు సాక్షాత్తు దత్తాత్రేయులు వారు పిఠాపురం జన్మించడానికి త్రేతాయుగంలో జరిగినటువంటి మహాయజ్ఞమే కారణం. అటువంటి త్రేతాయుగంలో జరిగిన మహాయజ్ఞం మళ్ళా నేడు రాజావారి కోటలో జరగబోతుంది. కాబట్టి దత్తాత్రేయుల వారి యొక్క శక్తి చాలా అద్భుతమైంది. ఎవరైతే దత్తా అని చెప్పి ఒక్కసారి ఆయన నామస్మరణ చేస్తారో మనకి ఎటువంటి కష్టం వచ్చినా, ఎటువంటి ఆపద వచ్చినా సరే మనకి రక్షణ వలయంగా నిలిచే మహాశక్తి ఆ దత్తాత్రేయుల వారు. అటువంటి దత్తాత్రేయుల వారి యొక్క కాషాయ ధ్వజాలు మన పిఠాపురం ఊరంతా కూడా కాషాయమయం చేసి చాలా అద్భుతంగా ఈ యొక్క 23వ తారీఖు నుంచి డిసెంబర్ 23వ తారీఖు నుంచి 27 వరకు కూడా అత్యద్భుతంగా ఈ యొక్క కార్యక్రమం జరగబోతుంది. కాబట్టి 50 మంది హిందువులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క దత్తాత్రేయుల వారు కరుణా కటాక్షం పొంది సస్యశ్యామలంగా ఈ దేశం కోసం, ధర్మం కోసం ఇటువంటి కార్యక్రమాలు ముందు ఇంకా భారీగా జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరూ, ప్రతి ఇంటి నుంచి కూడా, ప్రతి హిందూ బంధువు కూడా జరగబోతున్న ఈ మహాయజ్ఞంలో, దత్తాత్రేయుల వారి మహాయజ్ఞంలో పాల్గొని ఆ యొక్క స్వామివారి కరుణా కటాక్షం పొందవలసిందిగా కోరుతూ కర్మభూమి అయినటువంటి మన భారతదేశం, అటువంటి భారతదేశంలో అతి పురాతనమైనటువంటిది, అతి పుణ్యక్షేత్రమైనటువంటిది పిఠాపురం. ఈ పిఠాపురంలోనే మనకు అనేక రకాలైనటువంటి పుణ్యక్షేత్రాలుగా ప్రసిద్ధి పొందింది. ఒక పక్కన దత్తాత్రేయుల యొక్క నివాసము, మరొక పక్కనే కుకుటేశ్వర స్వామి యొక్క పుణ్యక్షేత్రము, అలాగే పంచమాధవుల్లో కుంతి మాధవుడు, అనేక మంది పుణ్యమూర్తులు ఉన్నటువంటి ఈ పవిత్రమైనటువంటి పుణ్య దాంట్లో మనం జన్మించడమే, పిఠాపురంలో జన్మించిన వాళ్ళందరం కూడా అతి పుణ్యాత్ములు అయితేనే తప్ప ఇక్కడ మనం జన్మించడం దుర్లభం. అటువంటి అదృష్టం మనకు కలిగింది. ఈ రోజున ఏనాడు జరిగినటువంటి త్రేతాయుగంలో అనేక యాగాలు చేస్తే కానీ పుణ్యం కలిగేది కాదు. కాబట్టి ఆనాడు యాగాలు జరిగి ద్వాపర యుగంలో మనం చేయవలసినటువంటి యజ్ఞాలు, యాగాలు చేస్తూ యోగం అనేటువంటిది, ధ్యానం అనేటువంటి చేయాలని చెప్పారు. కలియుగంలోకి వచ్చేటప్పటికి కనీసం నామస్మరణ చేస్తేనే చాలు మోక్షం కలుగుతుంది అని చెప్తూ స్వామి దిగంబర అనేటువంటి పదాన్ని మనకు నినాదంగా చెబుతూ భగవంతుడు తలుచుకునేటువంటిది దిగంబర అనేటువంటి ఒక అర్థానికి మనం చెప్పుకుందాం. అనేక వస్త్రాలు ధరించినటువంటి వాడు అంటే సర్వవ్యాపిగా ఉన్నటువంటి దిగంబరుడిని మనం పుణ్యక్షేత్రంలో మనం జన్మించాం. అటువంటి యాగాన్ని మనం ఆనాడు చూడలేకపోయాం. 700 సంవత్సరాల క్రితం జరిగినటువంటి యాగాన్ని మళ్ళీ మనం అందరం కూడా చూసే అదృష్టం మన యొక్క సంస్థ వారు నిర్వహించడం, ఇది మన అందరి యొక్క అదృష్టం. కాబట్టి మహిళామూర్తులు, మాతృమూర్తులు
మహాయజ్ఞం ఈ 23వ తారీఖు నుంచి డిసెంబర్ 23 నుంచి 25వ తారీఖు వరకు 5 రోజులు జరుగుతుంది. పిఠాపురంలో బాపనార్య గృహంలో జరుగుతుంది. కాబట్టి దత్తభక్తులందరూ కూడా, హిందువులందరూ కూడా ఈ యజ్ఞంలో పాల్గొని దత్తాత్రేయ స్వామి కృపాపాత్రలు కావాలని కోరుతున్నాడు. దత్తాత్రేయ స్వామికి చాలా అరుదైన ఒక లక్షణం ఉంది. దత్త అంటేనే ఆయన 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 భక్తులకి దత్తుడైపోతాడు. కాబట్టి అటువంటి మహిమ గల ఆ దత్తుని అందరూ కూడా పూజించి ధరించాలని తెలియజేస్తున్నాం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.